అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నదీ జలాల అంశంపై శాసనసభ వేదికగా బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేలా సమగ్ర సమాచారాన్ని ఆధారాలతో సిద్ధం చెయ్యాలని రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సీఎం సమావేశమయ్యారు. నదీ జలాల్లో వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్ఎస్ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు తదితరాలపై ఆరా తీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశాల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉన్న తరుణంలో అందుకు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారించారు. ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటి నుంచి పరిణామాలు, బీఆర్ఎస్ హయాంలో నిర్ణయాలు, పురోగతి, గత 2 ఏళ్లుగా పనులు, పరిణామాలపై అన్ని వివరాలు తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మొదట జూరాల నుంచి నీటిని తీసుకోవాలని ప్రతిపాదిస్తే దాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు ఎందుకు మార్చారన్న విషయమై సీఎం ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. జూరాల నుంచి నీటిని తీసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని, అనుమతులకు ఆటంకం వచ్చేది కాదని, నీటిని తక్కువ ఎత్తుకే ఎత్తిపోయాల్సి ఉండేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించి జారీ చేసిన అన్ని జీవోలు, నిపుణుల కమిటీ నివేదికలు, అంచనా వ్యయం, సవరణలు, జలాశయాలు, పంపుల నిర్మాణం, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల తవ్వకం, పరిహారం చెల్లింపులు, భూసేకరణ సహా అన్ని వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం. డీపీఆర్ బీఆర్ఎస్ హయాంలోనే వెనక్కు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదని సీఎం అన్నట్లు తెలిసింది. కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలు, మినిట్స్ తదితర ఆధారాలన్నీ సిద్ధం చెయ్యాలని అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ తప్పిదాల్ని ఎత్తిచూపుతూ అసెంబ్లీ వేదికగా ఎండగట్టడంతో పాటు ప్రజలకు అన్ని విషయాల్ని వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లతో సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరవుతారన్న సమాచారం మేరకు ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానమిచ్చేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కట్టిన వడ్డీలు ఎంత, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల్ని వివరించాలని నిర్ణయించారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎలా ముందుకెళుతున్నామనే అంశంపైనా సమాచారంతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం, 150గా ఉన్న డివిజన్లను 300కు పెంచడం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్ని పూర్తి చేసిన ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.